హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈఎంఆర్ఎస్కి సంబంధించిన టెస్ట్ కోసం ఏ పోర్షన్ ఎంతవరకు వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా. ఇవాళ చూడండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 4, 5, 6 పార్ట్స్గా ఇది డివైడ్ చేయబడి ఉంటుంది మనకు క్వశ్చన్ పేపర్. దీనిలో ఫస్ట్ పార్ట్ జనరల్ అవేర్నెస్. ఇట్ ఈస్ ఫర్ 10 మార్క్స్. 10 క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ అబిలిటీ 10 మార్క్స్ ఉంటుందండి. దీనిలో కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి. నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ అంటే కంప్యూటర్ బేసిక్స్ అండి. ఇది 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 4లో టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 10 మార్క్స్కి టోటల్ 10 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పార్ట్ 5 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ స్పెసిఫైడ్ సిలబస్, డిఫికల్టీ లెవెల్ గ్రాడ్యుయేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాగీ అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్. సి వచ్చేసి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. డి వచ్చేసి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అండ్ అదర్ సిమిలర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఇది ఓన్లీ పీఈటీస్ కండి. డి ఓన్లీ ఫర్ పీఈటీస్, మిగిలిన వాళ్ళు వరి అవ్వద్దు. సో ఇది వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ 65 + 10 + 5గా డివైడ్ చేస్తారు. అండ్ 80 మార్క్స్కి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. టోటల్ ఇక్కడికి వచ్చేసి 120 క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ 120 మార్క్స్కి ఉంటుంది ఇది. తర్వాత పార్ట్ 6 వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ కంపిటెన్సీ. లాంగ్వేజెస్ 3 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలండి. ఒకటి వచ్చేసి హిందీ అండ్ జనరల్ ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్, మన రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే అదనమాట. సో ఈ 3 హిందీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ మనది వచ్చేసి తెలుగు కదా, తెలుగు కలిపి ఈ 10 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే హిందీకి 10, జనరల్ ఇంగ్లీష్కి 10, మన రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగుకి 10 అనమాట. అండ్ దిస్ పార్ట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమమ్ ఆఫ్ 40 మార్క్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. ప్రతి పార్ట్లో కూడా మనకి 4 మార్క్స్ రావాలి. పార్ట్ 1 to 5 of the candidate will not be evaluated, and if he or she fails to attain qualifying marks in part 6. పార్ట్ 6లో క్వాలిఫై అవ్వలేదనుకోండి, ఇంకా ఫస్ట్ ఇదే చూస్తారనమాట. ఇదే చూస్తారు ఫస్ట్. హిందీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మార్క్స్ వస్తే ఈ పార్ట్ 1 నుంచి పార్ట్ 5 నుంచి ఎవాల్యుయేట్ చేస్తారు, లేకపోతే అసలు ఎవాల్యుయేట్ చెయ్యరు. సో దీన్ని కూడా నేను మళ్ళీ కంటెంట్ వైజ్ అంటే పార్ట్ వైజ్ వీడియోస్ పెడతానండి. ఎవ్రీవన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఒక్కొక్క పార్ట్గా మనం కంప్లీట్ చేస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ.